హాయ్ ఫ్రెండ్స్, పైన కామెంట్ చూసినారా? నాకు వచ్చిన కామెంట్లోని అన్న కడుపు తగ్గాలంటే ఏం చెయ్యాలని అనేసి చాలా మంది కామెంట్ పెట్టున్నారు. నాకు కామెంట్ పెట్టే ముందు మీరు ఏం తింటున్నారో ఒకసారి గమనించుకోండి. బయటికి వెళ్ళి బిర్యానీ తింటున్నారా, జింక్ ఫుడ్ తింటున్నారా, మందు తాగుతున్నారా, లేదంటే ఆయిల్ ఫుడ్ తింటున్నారా అనేసి ఒకసారి గమనించుకోండి. మీరు తినే ఫుడ్ బట్టే ఉంటుంది. వేరే వేస్ట్ ఫుడ్ తింటే మీ పొట్ట కూడా అది అలాగే పెరుగుతుంది. మంచి ఫుడ్ తింటున్నారు అనుకో, మంచి స్లిమ్గా ఫిట్గా ఉంటారనమాట. సరే, అయ్యిందేదో అయ్యింది. సరే, మీరు ప్రేమతో కామెంట్ చేశారు కనుక మీకోసం స్పెషల్గా వీడియో చేస్తే మాట ఇచ్చాను కనుక మీకోసం వీడియో చేసి పెడతాను. మీకు ముందు కడుపు తగ్గాలి అంటే ముందు వార్మప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఎలా తీయాలి అంటే చెప్తాను, బాగా చూడండి. ముందుగాను మెడ ఎక్సర్సైజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మెడ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కళ్ళు చురుగ్గా పనిచేస్తాయి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఒక 100 సార్లు తీయాలన్నమాట. ఇలాగా తర్వాత ఇలాగ 100 సార్లు తీయండి. తర్వాత మనం చేసే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ఇక్కడ ప్రెజర్ తగులుతుంది. అలా చేస్తేనే మెల్లమెల్లగా కరుగుతాయి అనమాట. వార్మప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేసామని అనుకో, కొన్ని మన దేహంలో కొన్ని గాలిపొట్లు ఉంటాయి అనమాట. అంటే మెడ పట్టడం, వెన్నుపూస పట్టడం ఇలాంటివి జరుగుతాయి. అదే కానీ మనం ముందుగానే వార్మప్ చేసామనుకో అలాంటివి ఏమీ జరగదనమాట. ముందుగానే వార్మప్ చాలా ఇంపార్టెంట్ కనుక మీ అందరికీ ఈ విధంగా చెప్తున్నాను, అవి చేయండి. ఇది ఒక 100 సార్లు అనమాట. ఇదొక 100 సార్లు అనమాట. ఇలాగ అన్ని 100 ఇలా తీయండి. దాని తర్వాత మనం ఏం చేయాలండి అంటే, మీకు టైం కుదిరితే ఒక రోడ్డు మీద ఒక పావు గంట, ఒక అరగంట మెల్లిగా జాగింగ్ చేసుకొని అలా రండి. ఎందుకనంటే వార్మప్ చేసుకుని జాగింగ్ చేసుకుని మనం కడుపు కోసం ఎక్సర్సైజ్ చేస్తే ఎలాంటి కొవ్వైనా సరే దెబ్బ కరిగిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలో నేను క్లియర్గా చెప్తాను, చూడండి. ఇదేంటో తెలుసా, మా దగ్గర ఎటువంటి మ్యాట్ ఏట్ లేదు. ఇది తోటకూర కట్టలు కడతారు, దానికోసం స్పెషల్గా చేసుకున్నమాట. ఇదిగో మనకి ఎంతవరకు ఇదో బొట్టన వేణ అంతదో అంతవరకు తీయండి. ఒకవేళ కష్టమైనా కూడా కొంతమంది తీయలేకపోతే మెల్లమెల్లగా ట్రై చేయండి, ఒకేసారి ట్రై చేయకండి. ఓకేనా? మెల్లమెల్లగా ప్రతి ఒక్కటి మెల్లమెల్లగే. ఓకేనా? మరి ఇది ఒక 15 సార్లు. ఈ 15 సార్లు అని 3 సెట్లు తీయాలి, అప్పుడు ఒక సెట్ అవుతుంది. ఓకేనా? రెండో సెట్ ఇది ఒక 15 సార్లు, ఇది ఒక 3 సార్లు, అప్పుడు 2 సెట్లు అవుతాయి అనమాట. ఓకేనా? ఇక్కడ మూడో సెట్టు ఇలాగ 15 సార్లు, ఇది కూడా 3 సార్లు అనమాట, అప్పుడు 3 సెట్లు అవుతాయి అనమాట. ఇలాగ ప్రతిరోజు వార్మప్, రన్నింగ్, తర్వాత ఈ ఎక్సర్సైజ్ తీసారని అనుకోండి, మీ పొట్టలోని ఎలాంటి కొవ్వున్నా ఎలాంటి లావుగున్నా దెబ్బకి స్లిమ్గా తయారైపోయి ఫిట్గా తయారవుతారు అనమాట. ఇంకంతేకాదు, తినే ఫుడ్ కూడా మీరు కరెక్ట్గా తినాలన్నమాట. తెల్లవారింటికి సోడి అంబలి, మధ్యాహ్నము గింజనము, లేదా గింజనంలోపు నిమ్మకాయ వేసుకుని తినండి. ఇంకంతేకాకుండా రాత్రిపూట చపాతీ ఒక 2-3 తినండి. కానీ దానికి తోడు చాలామంది ఏం చేస్తున్నారని అంటే, బాగా స్లిమ్గా అవ్వాలనేసి రాత్రింబవులు తినకుండా పూర్తిగా డైటింగ్ చేస్తున్నారు. దయచేసి డైటింగ్ లాంటివి ఏం చేయకండి, తినండి, కొంత తినండి. కానీ మీరు చేసే ఎక్సర్సైజ్ ఎలా ఉండాలని అంటే, మీ దేహం నుండి వచ్చిన చెమట ఆ కొవ్వంతా కలిపి చెమటతో బయటకు వచ్చేలా ఉండాలి. అలా ఉండాలన్నమాట. మీరు చేసే ఎక్సర్సైజ్ అంత హార్డ్గా ఉండాలి. తిండి మాత్రం మామూలు తినండి. ఓకేనా? అలాగండి కుంభాలు తినేకండి, అర్థమైందా? కొంత అలాగా ఎంతవరకు వీలవుతుందో అంతవరకు తినండి. ఇలాగ మీరు ప్రతిరోజు ఇలాగ తీస్తే ఎలాంటి కొవ్వు కూడా మీ దేహంలో అస్సలు ఉండదు. ఇంకంతేకాకుండా పార్ట్ 2లో ఇంకా హార్డ్గా ఎక్సర్సైజ్ ఉందన్నమాట. ఆ ఎక్సర్సైజ్ మీకు కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే లేటు, మీకోసం స్పెషల్గా వీడియో చేసి పెడతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి నేను కూడా తోటకూర తీయడానికి టైం అయిపోతుంది. బాయ్.
ఇదో ఫ్రెండ్స్, నేను మా అమ్మగారు నాన్నగారు తోటకూర తీయడానికి వస్తున్నాము. ఎంత బిజీలో ఉన్నా మీకోసం స్పెషల్గా వీడియో చేసి పెడుతున్నాను అంటే నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాంటిది మీకోసం ఆ మాత్రం వీడియో చేయలేనా? అందుకే అనమాట నా వీడియోస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉంటుంది తప్ప ఎటువంటి వృధాగా పోయేది ఉండదు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, అలాగే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీ అందరూ సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మరిన్ని చేయాలనిపిస్తుంది అనమాట. ఉంటాను ఫ్రెండ్స్. లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్. బాయ్.